కేసీఆర్ చేసిన పనిని చెంచం వద్దంటే వద్దంటాడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ సారు. అప్పట్లో కేసీఆర్ సారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అర్రను సచివాలయంలో 6వ అంతస్తులో పెట్టుకుంటే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ సారు అదే అర్రను 9వ అంతస్తుకు మార్చుకున్నాడు. ఇక అట్లనే వచ్చే తొవ్వ పొయ్యే తొవ్వను కూడా మార్చుకున్నాడు అని చెప్పి అప్పట్లో చెప్పుకున్నారు. ఇప్పుడు ఈ యుగ్రం చేసుకున్నాడట సారు. తెలంగాణ సచివాలయానికి బందోబస్తు చూసుకునే డిపార్ట్మెంట్ను మార్చాలనుకుంటున్నాడట సీఎం రేవంత్ అన్న. ఇప్పుడు బాధ్యతలు చూసుకుంటున్న తెలంగాణ స్పెషల్ పోలీసులను తప్పించి స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కు అప్పజెప్పుదాం అనుకుంటున్నాడట. గప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలో సచివాలయానికి బందోబస్తు చేసింది ఈ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళేనట. అయితే అప్పుడు సచివాలయానికి భద్రత చూసుకున్నారు కదా అని మళ్ళీ ఈ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళకే ఇస్తున్నాడో లేకపోతే కేసీఆర్ సార్ పెట్టిన వాళ్ళని ఎందుకు ఉంచాలని మారుస్తున్నాడో తెలియదు కానీ మార్పు అయితే ఖచ్చితం అని ఎరకైతున్నది. గప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలో సచివాలయ సెక్యూరిటీ చూసుకున్న ఎస్పీఎఫ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులు సచివాలయంలో ఉంటున్న కొన్ని శాఖల అధికారులతోటి దోస్తానే చేసి పనులు పైరవీలు చేపించుకున్నారట. అందుకే కేసీఆర్ సార్ సర్కార్ వచ్చినాక గవలను మార్చి తెలంగాణ స్పెషల్ పోలీసులకు అప్పచెప్పిండు. ఇక ఈ తెలంగాణ స్పెషల్ పోలీసు వాళ్ళు లీడర్లు అధికారులను గుర్తుపడతలేరట. అందుకే కొన్ని తక్లీఫ్లు అవుతున్నాయట. అందుకే మళ్ళా ఉమ్మడి రాష్ట్రంలో సెక్రటేరియట్ బాధ్యతలు చూసుకున్న ఎస్పీఎఫ్కే మళ్ళా బాధ్యతలు అప్పచెప్పాలని ఆలోచన చేస్తున్నదట రేవంత్ అన్న సర్కారు. ఫైలు రేవంత్ అన్న బల్ల మీదకి పోయిందట. ఇక సీఎం సార్ సంతకం పెట్టుడే ఆలస్యమట. ఎవరైతేంది అన్ని చక్కగా చూసుకుంటే సరిపోయా, భద్రతను మంచిగా పెడితే గదే చాలు అని అంటున్నారు లీడర్లు అధికారులు.